of the children of Israel for the water of purification. It is for purifying from sin. He who touches the dead body of anyone shall be unclean 7 days. పదమూడు చదువుతున్నాను. Whoever touches the body of anyone who has died and does not purify himself defiles the tabernacle of the Lord. That person shall be cut off from Israel. He shall be unclean because of the water of purification was not sprinkled on him. His uncleanness is still on him. 14 చదవండి. చదువుతున్నాను. And every open vessel which has no cover fastened on it is unclean. పదిహేడు చదువుతున్నాను. And for an unclean person they shall take some of the ashes of the heifer burned for purification from sin, and running water shall be put on them in a vessel. పంతొమ్మిది చదువుతున్నాను. The clean person shall sprinkle the unclean on the 3rd day and on the 7th day, and on the 7th day he shall purify himself, wash his clothes, and bathe in water, and at evening he shall be clean. ఇరవై ఒకటి చదువుతున్నాను. It shall be a perpetual statute for them. He who sprinkles the water of purification shall wash his clothes, and he who touches the water of the purification shall be unclean until evening. ఇది చాలా అంటే కొంచెం కష్టమే అర్థం చేసుకోవడం. కాకపోతే క్లుప్తంగా ఆరాధనకు సంబంధించి ప్రభువు చేసిన ప్రాయశ్చిత్త కార్యములకు సంబంధించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. దీంట్లో యాక్చువల్లీ ఇది ఎప్పుడంటే 16వ ఇదే సంఖ్యాకాండం 16వ అధ్యాయం తర్వాత మనం చూస్తాము. అక్కడ దాదాపు 14,700 మంది ఒకే దినం చనిపోతారు. ప్రతి ఇంట్లో అంటే వాళ్ళు గుడారాల్లో ఉండేవాళ్ళు కాబట్టి గుడారంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ మరణం సంభవిస్తూనే ఉంది ఓపెన్ ఎయిర్లో అంతా కూడా. మరి ఎవరైనా సరే అంటే ఇక్కడ మరణం తాండవిస్తూ ఉంది. ఈ మరణం తాండవిస్తున్న సమయంలో అక్కడ మరి శుద్ధి చేయడానికి దేవుడు అంటే ఆ మరణమును తొలగించి, ఆ మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన లేకపోతే అశుద్ధత వలన, అపవిత్రత వలన. సో అది తీసివేయబడడానికి పవిత్రులుగా చేసి మరణం తెలిపించుకోవడానికి ఒక ప్రాసెస్ దేవుడు మోషేకు చెప్పాడు. మరి ఇది ప్రభు ఇశ్రాయేలీయులకు సంబంధించి చెప్పినప్పటికీ దీంట్లో యేసు ప్రభు వారు చేసిన ప్రాయశ్చిత్త కార్యానికి అది ఒక ఛాయ. ఇట్ ఈస్ అ షాడో ఆఫ్ ది వర్క్ ఆఫ్ అటోన్మెంట్ అండ్ ప్రొపిషియేషన్ మేడ్ బై ది లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎట్లా అంటే ఎర్రని పెయ్యని తీసుకోమన్నాడు, ఎ రెడ్ హైఫర్. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎందుకు వాళ్ళ అర్పణలు అర్పించకుండా ఉన్నారు, ఎందుకు ఆరాధన సరిగ్గా చేయలేకపోతున్నారు అంటే ఇప్పటి వరకు వాళ్ళకు సరైన ఎర్ర పెయ్య దొరకలేదు. రీసెంట్ గా దొరికిందని విన్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ అది ఉంటేనే వాళ్ళు మందిరంలో అర్పణ అర్పించగలరు. సో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, మనకు అనవసరం. ఇక్కడ మనకు సంబంధించి ఈ ఎర్రని పెయ్య
ఎరుపు అని చెప్పాడు. ఈ ఎర్రని పెయ్య యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు ప్రత్యేకంగా ఎర్రని పెయ్య అని అన్నాడు? వేరే దగ్గర అయితే బలి అర్పణకు ఒక కోడనో, లేకపోతే ఒక దూడనో, లేకపోతే ఒక ఏమంటారు గులక్నో, ఒక ఎద్దునో తీసుకున్న బలి అర్పణ, అవన్నీ కూడా యేసు ప్రభు వారికి ఛాయలే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎరుపు అని ఎందుకు అన్నాడు అంటే, దేవుడు మొట్టమొదట మన మనిషిని సృష్టించినప్పుడు అతనికి ఒక పేరు పెట్టాడు. ఆదాము అన్నాడు. ఆదాము అని ఎందుకు అన్నాడు? ఆదాము అంటే అర్థం ఏంటి? ఎర్రని వాడు అని అర్థం. అంటే యేసు ప్రభు వారికి ఎర్రని పెయ్య యేసు ప్రభు వారికి ఎందుకు సాదృశ్యం అంటే, యేసు ప్రభు వారు ఆదాము యొక్క పోలికలు, అంటే పాపములో పడిపోయిన ఆదాము అంటే మానవ రూపములో, పాప శరీరములో పాపము లేనివానిగా ఈ లోకంలోనికి రావడానికి సాదృశ్యం ఎర్రని పెయ్య. సో ఇక్కడ ఏం చేసినాడు అంటే, అది మొట్టమొదట మొత్తం కాల్చివేయబడాలి. ఏమేమి కాల్చబడాలి అక్కడ చెప్పాడు. అది ఎలాంటి పెయ్య ఉండాలి అంటే 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఏమన్నాడు? అది వితౌట్ బ్లెమిష్ అంటే ఎలాంటి, ఏమని రాయబడింది 2వ వచనంలో? కలంకము లేనిది అంటే పాపం లేని. యేసు ప్రభు వారు మానవ శరీరంలో వచ్చారు, కానీ పాపము ఆయనలో లేదు. ఈ న్యూ నోషన్, ఆయన పాపాన్ని ఎరగలేదు, పరిశుద్ధునిగా వచ్చాడు. తర్వాత 2వది మచ్చలేనిదియు అంటే ఎలాంటి దోషం కూడా ఇంత కూడా కనిపించలేదు, అంటే పర్ఫెక్ట్ అన్నమాట, సంపూర్ణ పరిపూర్ణ కలిగిన వాడు. తర్వాత ఎప్పుడు కూడా కాడి కిందికి రాలేదు, అంటే ఎవరి చేత కూడా ఉపయోగించబడని వాడు. అటు దేవుని చేత, అటు సాతాను చేత, లోకము చేత ఉపయోగింపబడలేదు. సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు, అప్పటి నుండి దేవుని చేత ఉపయోగించబడ్డాడు. అంతవరకు ఉపయోగింపబడలేదు. సో ఈయనను ఈ అన్నాడు సంపూర్ణంగా కాల్చివేయడం అంటే అర్థం ఏంటి అంటే బూడిద మిగులుతుంది. సో ఆ బూడిదని తీసుకొని ఇది ఎక్కడ దీన్ని వధించి కాల్చాలట? పాలెము వెలుపల. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటాడు. దయచేసి చదవండి. యేసు ప్రభు వారు ఎక్కడ ఆయన సిలువ వేయబడ్డాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనాలు. పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడిన ఆ జంతువుల కళేబరములు శిబిరములకు వెలుపట గ్రహింపబడెను. కావున యేసు కూడా స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని వెలుపట, ఊరి వెలుపల కొండ మీద ఆయన శ్రమపడి తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఇలా కాల్చివేయబడిన ఎర్రని పెయ్య కాల్చివేయబడము యేసు ప్రభు వారి సిలువకు అది సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏమన్నాడంటే, మూడు చెప్పాడు. 6వ వచనంలో చదవండి. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఇక్కడ 3 అక్కడేమో మొత్తం పెయ్యని కాల్చేయమండి. ఏమేమి కాల్చేయాలి అనేది అక్కడ ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ శరీరము ఇవన్నీ కూడా కాల్చివేయాలి. స్కిన్, లేకపోతే తోలు, ఎముకలు, ఇది పేడ అన్ని కూడా కాల్చేయమన్నాడు. దానితో పాటు 3 ప్రత్యేకంగా చెప్పాడు. ఏం చెప్పాడు? దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు. ఈ దేవదారు కర్ర అంటే ఇది దేవదారు చెట్టు నుండి వచ్చింది. దేవదారు వృక్షం చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఇది దేన్ని సూచిస్తుంది అంటే
ది ఎగ్జాల్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హెచ్చింపబడిన యేసు ప్రభు వారికి సాదృశ్యం. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తా అంటే ఏమన్నాడంటే, దేవుడు ఆయనను అన్ని నామముల కంటే హెచ్చైన నామం ఆయనకి ఇచ్చాడు. అంత విధంగా దేవుడు ఆయనను హెచ్చించాడు. తర్వాత ఇంకోటి ఏంటి, హిస్సోపు. హిస్సోపు అది ఒక చిన్న ప్లాంట్ అన్నమాట. అది యేసు ప్రభు వారి తగ్గింపు సాత్విక గుణానికి సాదృశ్యం. ద హ్యూమిలిటీ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. వన్ ఈజ్ ది ఎగ్జాల్టెడ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, ది అదర్ వన్ ఈజ్ హంబుల్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. తన్ను తాను తగ్గించుకున్న క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మరి ఆ ఏమైనా మూడోది ఏంటి, రక్తవర్ణపు నూలు. అది ఆయన విమోచన క్రయము, ఏదైతే తన రక్తాన్ని కార్చాడో దానికి సాదృశ్యంగా ఉంది. సో హెచ్చింపబడిన క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని తన రక్తాన్ని పాప విమోచన క్రయముగా ఆయన చెల్లించాడు అన్నదానికి అది సాదృశ్యంగా ఉంది. సో ఇక్కడ ఈ కాలిపోయిన తర్వాత బూడిదని తీసుకొని ఒక గిన్నెలో పెట్టమన్నాడు. గిన్నెలో పెట్టి ఇప్పుడు అక్కడ ఎవరికి అవసరం అది, అపవిత్రులైన వారు. వాళ్ళు ఏ విధంగా అపవిత్రులై, ఇప్పుడు గమనించండి, మరణము తాండవిస్తా ఉంది అక్కడ. ఎక్కడ చూసినా మరణము మరణం మరణం అంతా కూడా పాపము వలన వచ్చే జీతము మరణం. అంటే పాపములో ఉన్న వ్యక్తులు మరణ ఛాయ వారి మీద ఉన్నప్పుడు మరి వాళ్ళు పాపము నుండి విమోచింపబడాలి. పాపులైన వాళ్ళు పరిశుద్ధులుగా చేయబడాలి. ఇది జరగాలి అంటే అక్కడ ఏం రాయబడిందంటే 17వ వచనంలో అనుకుంటాను, 18వ వచనం. పవిత్రుడైన ఒకడు హిసోపు తీసుకొని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే కాని, నరకబడిన వానినే కాని, శవమునే కాని, సమాధినే కాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. చూడండి, ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం ప్రకారం మరణ సంబంధమైనది ఏదైనా సరే దాని ఛాయలకు పోయినా కూడా వాడు అపవిత్రుడు అయిపోతాడు. అది ఇప్పుడు సాధారణంగా మనం ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్తాం. పాత ఇదే లేకపోతే పల్లెటూర్లలో ఇప్పటికి కూడా వచ్చి ఏం చేస్తారంటే కాలు చేతులు స్నానం గీనం చేసుకొని వస్తారంటే ఏదో అక్కడ అపవిత్రులు అయిపోయినామో అనుకుంటారు. సరే, అపవిత్రులు అవుతారా లేరా అది వేరే విషయం, సాంప్రదాయం. ఆ విధంగా మనం ఏం చూస్తామంటే ఆ శవం దగ్గర పోయి చూచినప్పటికీ కూడా వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. అంటే మరణానికి సంబంధించినది ఏదైనా సరే ఆ గాలి సోకినా కూడా అపవిత్రతనే. అలాంటి వాళ్ళు పరిశుద్ధపరచబడాలి. మనమందరం కూడా పాపములో పుట్టాము, పాపమును బట్టి మరణానికి పాత్రులము, మరణ ఛాయ మన మీద ఉంది. అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు తాను చేసిన ఆ శిలువ కార్యంలో తను తాను ఒక ఏమంటారు ఆ 3 లక్షణాలు ఉన్నవానిగా, ఒక ఎలాంటి అంటే పరిశుద్ధత కలిగిన వానిగా, ఎలాంటి మచ్చ లేని వానిగా, దోషము లేని వానిగా, మరి ఎవరి చేత వాడబడని వానిగా ఆయన ఏం చేశాడంటే శిలువ మీద తన్ను తాను ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకున్నాడు. అయితే ఈ బూడిద ఉంటే సరిపోదండి. బూడిదకి ఏం కావాలి, అక్కడ ఏం రాయబడిందంటే రన్నింగ్ వాటర్ కావాలి అని చెప్పాడు. అది ఎన్నో వచనంలో ఉందంటే చదవండి అది. అపవిత్రుడి కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. పారు నీరు పోయవలెను, మామూలు నీరు కాదండి, పారే నీళ్లు. అంటే ఇంకా ఉండదు, ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాదు, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది అనమాట. ఈ పారే నీరు యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం ద్వారా పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యానికి సాదృశ్యంగా ఉంది. జలములు నీరు పరిశుద్ధాత్మనికి సాదృశ్యం, నూనె పరిశుద్ధాత్మనికి సాదృశ్యం, నీరు మరణానికి కూడా సాదృశ్యం. సో ఇక్కడ పారు నది. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, నా నామమందు విశ్వసించిన వాడు వాని ఉదరములో నుండి జీవజలములు ప్రవహిస్తాయని. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే యేసు ప్రభు వారి యొక్క విమోచన పునరుత్థానం ద్వారా, పునరుత్థానమును బట్టి పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యం. అంటే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు చేసిన కార్యాన్ని
ఒక మనిషి ఏమంటారు పాపములో ఉన్న మరణావస్థలో ఉన్న వ్యక్తి మీద అది తీసుకుని అంటే ఆవరించడం అన్నమాట. అది జరిగినప్పుడు ఆ మరణ యొక్క ఛాయలలో మరణావస్థలో తాను కూడా ఇంకా పనికిరాని వానికి అయిపోయే వ్యక్తికి ఏమైపోతుందంటే అతడు మరణంలో నుండి జీవంలోనికి తీసుకురాబడింది. సో ఎర్రని పెయ్యగా ఈ విధంగా దేవుడు జరిగించాడు. అంతేకాకుండా ఇది మరణకి సంబంధించిన ప్రతి వస్తువు మీద కూడా చిలకరించమన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే ఆ యేసు ప్రభు వారి విమోచన కార్యానికి ముందు అంతా కూడా అది ఎంత మంచిదైనా సరే అంతా కూడా అపవిత్రమే. ఏ కార్యమైనా సరే మంచి కార్యమైనా సరే అందరు ఏమనుకుంటారు, మన నీతి క్రియలు మనం అన్ని కూడా మంచి సత్క్రియలు చేస్తున్నాం అనుకుంటాం, కానీ అవన్నీ కూడా మురికి గుడ్డలే. సో అలాంటి వాటిని కూడా ప్రభువు పవిత్రపరిచాడు. కాబట్టి రక్షింపబడిన తర్వాత లేకపోతే పాప క్షమాపణ పొందిన తర్వాత అప్పుడు మనం చేసే ప్రతిదానికి ఒక పరిశుద్ధత ఉంది. అంతకుముందు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా మరణానికి సంబంధించినవి. సో ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ విధంగా మరి దేవుడు ఒక ఎర్రని పెయ్యను వాళ్లకు ఛాయగా ఇచ్చినప్పటికీ ఒకే ఒక ఇది ఏంటి అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి, ఆఖరి వచనం. ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి. చూడండి, పాప శరీర ఆకారముతో పంపాడు, అంతేగాని ఆయనలో పాపము లేదు. సో ఒక ఎర్రని పెయ్య అంటే ఆదామును పోలిన వానిగా ఆయన వచ్చాడు. వచ్చి శిలువ మీద ఆయన చేసిన ప్రాయశ్చిత్త కార్యం ద్వారా ఆయన మరణములో నుండి మనల్ని జీవములోనికి దాటించడానికి తన స్వంత శరీరమందు మన ప్రతి పాపమును మోసుకొని శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి అంతటితో సమాప్తం కాలేదు. ఏమన్నాడండి? పునరుత్థానుడైనాడు. ఒకవేళ యేసు ప్రభు పునరుత్థానుడు కాకపోయి ఉంటే తను జరిగించిన ప్రాయశ్చిత్త కార్యం వేస్ట్ అయిపోయేది. చాలా మంది క్రైస్తవుల ఇళ్లలో శిలువ వేయబడిన యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది. వాళ్ళంతా అక్కడి వరకే ఉన్నారు. దాని తర్వాత పునరుత్థానం ఉందన్న సంగతి వాళ్ళకు తెలియదు. నేను చాలా మందిని చూశాను, వారు బయటకు పోతూ ఆ బొమ్మను చూసి ఇట్లా అనుకొని వెళ్తారు. అంతా కూడా శిలువ వరకే, అది పనికిరాని అందుకే అంటున్నా, యేసు ప్రభు వారి పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఆయన శిలువ కాలం వ్యర్థమైపోయేది, గుడ్ ఫర్ నథింగ్. కానీ పునరుత్థానం తర్వాతనే ఆ కార్యం సార్థకమైంది. అందుకే రన్నింగ్ వాటర్, ఆ బూడిద ఆ రన్నింగ్ వాటర్ లో కలిపి ప్రోక్షింపబడినప్పుడు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్త కార్యం ద్వారా మరణంలో ఉన్న మనకు ఆయన జీవంలోనికి రావడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఎవరైతే దీని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే దీనిని తమ స్వంత జీవితాల్లో స్వీకరించారో వారందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఆ యొక్క బూడిద నీరు కలిపిన బూడిద నీరు కలిపి ఎవరైతే ప్రోక్షించారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధులయ్యారు. అదేవిధంగా ఎవరైతే యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన శిలువ మీద చేసిన కార్యాన్ని తమ విశ్వాసం ద్వారా అన్వయించుకున్నారో వాళ్ళందరూ కూడా మరణంలో నుండి జీవంలోనికి వచ్చిన వారే. అంతేకాకుండా ఇంకో విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే, ఈ యొక్క బూడిద అనేది అది ఆల్రెడీ అట్లనే ఉంది. యేసు ప్రభు వారు కూడా తన స్వంత రక్తాన్ని తీసుకుపోయి తండ్రి ఎదుట చూపించాడు. ఇదిగో నాన్న, నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో పంపించావో ఆ కార్యాన్ని నెరవేర్చిన, నా రక్తాన్ని కార్చినాను, విమోచించినాను, నేను పునరుత్థానుడైనాను. ఇప్పుడు ఈ రక్తాన్ని చూసి ఎవరైతే ఈ రక్తం కిందకి వస్తారో
ఎవరైతే ఈ రక్తం చేత కప్పబడతారో వారందరికీ నువ్వు పాప క్షమాపణ దయచేయి. సరే అండి దేవుడు. అందుకే దేవుడు చూసినప్పుడు మనల్ని చూడడు. మనల్ని చూస్తే ఆయనకి ఏం కనిపిస్తుంది? ఒక పాపి కనిపిస్తాడు. ఆయన మనల్ని క్రీస్తులో చూస్తాడు. అర్థమైంది? ఆ రక్తాన్ని చూస్తాడు, క్రీస్తుని చూస్తాడు, ఆయనలో మనం ఉన్నాం. అందుకే మనం క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలన్నప్పుడు ప్రభు మనల్ని చూసినప్పుడు క్రీస్తులో చూస్తాడు, క్రీస్తుని చూస్తాడు. కొన్నిసార్లు మనం దారి తొలగిపోతాం, తిరుగుబాటు చేస్తాం. దేవునికి ఇవ్వవలసిన సమయము, దేవునికి ఇవ్వవలసిన స్థానము, దేవునికి ఇవ్వవలసిన గౌరవము మనం ఇవ్వం. అలాంటి సమయంలో ఆయన అంటాడు, నాయన ఈ రక్తాన్ని నేను వాని గురించి వాళ్ళ గురించి కదా కార్చింది, ఒక్క జాలి చూపించు. నీ ఉగ్రత వాళ్ళ మీద పడితే వాళ్ళు తట్టుకోలేరు తండ్రి, కాబట్టి దయ చూపించు అంటే దేవుడు అప్పుడు ఇంకా కరుణతో. గమనించవలసిన విషయం ఏంటంటే మనమందరం కూడా పాత్రలుగా చేయబడ్డాం. ఆ పాత్ర నిండి పొంగి పొర్లిపారాలి. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మన పాత్రను శుద్ధి చేసి తన యొక్క జీవాన్ని నింపాడు. ఆ జీవము నిండి కీర్తనకాడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆ పొర్లి ఆనందము, సంతోషము, ఆయన ప్రేమ, జీవము ఇవన్నీ ఊబికి బయటకు పోతా ఉంటే మీరు గమనించారా? ఈ పిక్చర్స్ లో లేకపోతే టీవీలో చూపిస్తూ ఉంటారు, ఒక గిన్నెలో లోపల నుండి ఇట్లా పొగ వస్తున్నట్టు. గమనించారా? ఆ సీన్ చూడడానికి ఎంతో బాగుంటుంది. ఫౌంటైన్, పోనీ ఫౌంటైన్ తెలుసు కదా మీకు? ఆ ఫౌంటైన్ నీళ్ళు ఇట్లా బయటకు వస్తుంది, చూడడానికి ఎంతో బాగుంటుంది. సో మనల్ని మరణంలో నుండి జీవంలోనికి తీసుకురావడమే కాక, కపూర్భాయ్, మరణంలో నుండి జీవంలోనికి తీసుకురావడమే కాకుండా మన అందవిహీనమైనటువంటి జీవితాన్ని ఎంతో అందంగా ఆయన మార్చాడు. ఇది మన జీవితంలో జరిగించాడు. కాబట్టి మనం ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము, మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిద్దాం.